వాళ్ళ ఫోటోలు ఇట్లా ఉన్నాయి అమ్మ దగ్గర మాట్లాడతారా అమ్మ వాయిస్ ఇస్తారా? నేనే దొరుకుతానా అలా ఈరోజు మధ్యాహ్నం సిద్దిపేట పట్టణం కాదర్పురాకు చెందిన వీరాబత్తిన వెంకటేష్ అని అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో అతని అన్నైనటువంటి వీరాబత్తిన బాలకృష్ణ 56 ఇయర్స్ అనే అతనితో పాటు అతని భార్య మరియు కొడుకు 30 ఇయర్స్ ఉంటాయి, కూతుర్లు ఇద్దరు, ఒక అమ్మాయికి 23 ఇయర్స్, ఇంకొక అమ్మాయి 20 ఇయర్స్. ఈ ఐదుగురు శనివారం మార్నింగ్ 6 టైంలో ఇంటికి తాళం వేసి ఇటు వెళ్ళిపోయారని, శనివారం, ఆదివారం, ఈరోజు సోమవారం మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు కనిపించలేదని చెప్పి ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి తాళం వేసి ఉంది. ఆ తాళం బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఒక లెటర్ పెట్టారు. అందులో తనకి చాలామంది అప్పు తీసుకున్నవారు ఇవ్వాలని, అదేవిధంగా తను కూడా అప్పులు వేరే వాళ్ళకి ఇవ్వాలని, ఈ ఇబ్బందులు భరించలేక వెళ్ళిపోతున్నట్టుగా దాంట్లో ఉంది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది. టెక్నికల్ ఎవిడెన్స్, మా ఐడి పార్టీ అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ఎక్కడున్నా కూడా ట్రేస్ అవుట్ చేస్తాం. అనేది రాయలేదు, దాంట్లో పేర్లు రాసిండు, అతను ఎవరికి ఇవ్వాలి, అతనికి ఎవరు ఇవ్వాలి అనేది కొన్ని దాంట్లో రాసి. మొబైల్స్ అందరి 3 మొబైల్స్ ఉన్నాయి. హస్బెండ్ ఎవరైతే బాలకృష్ణ ఉందో అతను, కొడుకుది, పెద్ద కూతురు, వీళ్ళు ముగ్గురికి మొబైల్స్ ఉన్నాయి. 3 ఇంట్లోనే పెట్టారు. భార్యకి మొబైల్ లేదు, చిన్న కూతురికి ట్యాబ్ ఉంది, ఆ ట్యాబ్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్ళారు. కరీంనగర్ రోడ్లో పద్మావతి ఏజెన్సీ అనే ఒక మెడికల్ ఏజెన్సీ నడుపుతుందని తెలిసింది. అతనితో పాటు అతను ఒక పార్ట్నర్ ఉన్నారు. ఈ మధ్య అది కరెక్ట్గా నడవకపోవటం వల్ల బంద్ చేసినట్టు తెలిసింది. త్వరలో ఈ 5గురిని కూడా ఎక్కడున్నా కూడా మేము స్పెషల్ టీంలు ఫామ్ చేసి వారిని పట్టుకునే చర్యలు గైకుంటాం.